ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ హేమమాలిని గారి మీదున్న ఆరోపణ. ఈ మధ్య ఈవిడ కూతుళ్ళతో పోటీ పడుతూ వస్తున్నారు. హేమ మేడం, నాకు ఫిలిం స్టార్స్ ఏమన్నారంటే, మీ కూతురు ఈషాని కలిసినప్పుడు సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ ఏమంటున్నారంటే, ఐ లవ్ యువర్ మదర్. ఇలాగే వాళ్ళు వేళాకోళం చేస్తారు. అది మనం నిజమని నమ్మి మనం అది బిలీవ్ చేస్తే అది చాలా స్టూపిడిటీ అవుతుంది. జాన్ అబ్రహాం మీ కూతురికి ఏం చెప్పారంటే, యువర్ మదర్ ఇస్ ఏ హాట్ స్టార్. ఒకవేళ బాబుల్లో వర్క్ చేసేటప్పుడు టు మేక్ హిమ్సెల్ఫ్ మోర్ కంఫర్టబుల్. ఈ జనరేషన్ లో ఉన్న హీరోయిన్స్ వాళ్ళు గనక మిమ్మల్ని చూసారంటే ఖచ్చితంగా అసూయపడతారు. వాళ్ళు ఈ యంగ్ ఏజ్ లోనే మీ అంత అందంగా లేరని బాధపడుతూ ఉంటారు. అందం అనేది దేవుడు మనకి ఇచ్చేది. అది మెయింటైన్ చేయడం మన అందరి బాధ్యత. మేము ఆ హీరోయిన్ల పేరు చెప్పదలుచుకోలేదు. మీరు వయసులో ఉన్నప్పుడు యాక్ట్ చేసిన మీ హీరోయిన్స్ అందరూ ఇప్పుడు ఎలా ఉంటారు? అలా అనుకుంటే ఇది ఒక మంచి విషయమే కదా. నేను ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాను, వాళ్ళందరూ నన్ను ఫాలో అవుతున్నారు అంటే. ఒకరు నా దగ్గర చెప్పారు, మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం మీ మనసు అంత అందంగా ఉంటుంది. మీ 18వ ఏటప్పుడు మీరు ఎంత రొమాంటిక్గా ఉన్నారో ఇవాళకి కూడా అలాగే ఉన్నారట. రొమాంటిక్గా ఉండడం మంచిదే. ఒకవేళ లైఫ్లో రొమాన్స్ లేకపోతే అసలు ఏమీ లేదనే చెప్తాను. లైఫ్లో ప్రేమ ఉండాలి. మీకన్నా ఎక్కువగా రొమాన్స్ చేసిందే ధరం సారే. ఇప్పుడు కూడా ఆయన మీకోసం కవితలు రాస్తున్నారని విన్నాను. ఇది మంచి విషయమే కదా. అంటే ఆయన నా కోసం రాసిన కవితలు ఇంకా జీవం పోసుకుంటున్నాయి. మీరు ఆయన్ని కవిగా మార్చేశారు. ఆయన కవి అయిపోయారు. నా మీద ఉన్న ప్రేమ వల్ల ఆయన కవి అయిపోయారు. మీరు ఆయన కోసం ఏం చేస్తారు? డాన్స్ పర్ఫామ్ చేస్తారా? లేదు, ఈ రోజు వరకు ఆయన నా డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిందే లేదు. ఆయన చాలా సంవత్సరాలకు ముందు చూశారు, అది కూడా నేను ఎవరో తెలియక ముందు. ఇంకా నయం సగంలోనే వెళ్ళిపోలేదు. మీరు మీ సైడ్ నుంచి ఎలా రెసిప్రొకేట్ చేస్తున్నారు? ఆయన కవితలకి మీరు ఎలా సమాధానం చెప్తున్నారు? నేను ఒక కవిని కావాలని ప్రయత్నిస్తాను. ఆయన దగ్గర కొన్ని విషయాలు నేను నేర్చుకుంటాను, ఏ పదాన్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలని. దానికి ఒక ఎగ్జాంపుల్ మేము వినొచ్చా? లేదు లేదు, నెక్స్ట్ టైం చెప్తాను. అది రెడీ చేసి తీసుకొస్తారా? అవును, ఖచ్చితంగా నెక్స్ట్ టైం చెప్తాను. మీరు మొదటిసారి ధరం గారిని చూసినప్పుడు మీకు అనిపించిందా, ఈయనే నాకు లైఫ్ పార్ట్నర్గా రాబోతున్నారని? ఆ టైంలో ఆయన గురించి చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి. అరే, మనం ప్రేమించేది ఇతన్నా అని మీకు ఎలాంటి భయమో కలగలేదా? లేదు, ఆయన్ని ఫస్ట్ టైం చూసేటప్పుడు నా పర్సనల్ లైఫ్ ఆయనతోనే ఉంటుందని నాకు తెలీదు. అందుకని నాకు భయం లేదు. అదేమో చాలా సంవత్సరాల తర్వాతే అది జరిగింది. అది జరిగిన తర్వాత మీ నాన్నగారు చాలా కోపంగా ఉన్నారా? ఇది చాలా యథార్థమైన విషయమే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ పెళ్ళైన వారు. సినిమా షూటింగ్ మాల్టాలో జరిగింది. అప్పుడు చూసారంటే ఒక బండ్లో వెనకాల ముగ్గురు కూర్చోవలసి వచ్చింది. ఈ విషయాలన్నీ ఎక్కడి నుంచి తెలుసుకొని వచ్చారు? మీ నాన్నగారు మీ ఇద్దరి మధ్యలో కూర్చుని మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా? అది మరి ఐ థింక్ మిగతా అందరు ఫాదర్స్ వాళ్ళ కూతుర్లతో ఇలాగే నడుచుకోవాలని నేను చెప్తాను. అలాగే నేను ఇంకో విషయం కూడా విన్నాను. ధరం గారు చాలా చిలిపిగా ఉంటారు. ఏదో కారణం వెతుకుంటూ మీ పక్కన కూర్చునేవారట. ఆయన ప్రేమించారు. ప్రేమ కోసం ఆయన ఏవైనా చేస్తారు. అండ్ ఆ టైం లవ్లీగా చాలా బాగుంది. ఐ వాజ్ సీ ఓన్లీ ఇన్ దట్ వే. ఇట్ వాస్ లవ్లీ. ధరం గారు చేసిన ఏ చిలిపితనం మీకు ఎప్పటికీ బాగా గుర్తుంది? అవి చాలా ఉన్నాయి, నేను ఏ విషయం చెప్పను. సరే, ఈ విషయం నిజమో కాదో చెప్పండి. ధరం గారికి మీకు అఫైర్ ఉన్నప్పుడు చాలా మంది ఇలాగే చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు. హేమమాలిని గారు ఎక్కడికి వెళితే ఆవిడ వెనకాలే అంబులెన్స్ వెళుతుంది, ఎందుకంటే ఎంతమందికి హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు. అంటే ఎవరైనా టాప్ హీరోయిన్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. అంటే మనల్ని చాలామంది ఇష్టపడడం మొదలు పెడతారు. స్క్రీన్లో మనల్ని చూడగానే ఆకర్షణ ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది. అది నిజమని అనిపిస్తోంది.
ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న టాప్ హీరోయిన్స్ ని తీసుకుంటే వాళ్ళకు కూడా ఇలాంటి ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు. కానీ ఇప్పుడు కూడా మీరంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారని విన్నాను. లేదు, అలాంటిదే లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వై నాట్? వాళ్ళకి నేను నచ్చాను, ఇష్టపడుతున్నాను. వై నాట్? కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మీ కూతురు ఈషా ఉంది కదా, తనని మీతో పాటు కంపేర్ చేయడం మొదలు పెడుతున్నారు. చాలా మంది అందం విషయంలో తల్లికి కూతురికి కాంపిటీషనే జరుగుతుందని లేదు అంటున్నారు. లేదు, అలాంటిదే లేదు. నా కూతురు చాలా అందగతే అండ్ అండ్ వెరీ టాలెంటెడ్ షీఈస్. మీరు చెప్పిందేమో ఇలాంటి ప్రాబ్లమ్స్ని తను ఫేస్ చేసే తీరాలి. ఎందుకంటే నేను ఒక ఫిల్మ్ స్టార్గా ఉన్నాను, ఇప్పుడు కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను. ఆ కారణం వల్ల ఏ పేరెంట్స్ అయినా సక్సెస్ఫుల్గా ఉంటే అది పిల్లలకి ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. వాళ్ళకి కాంపిటేటివ్గా మారిపోతున్నాం. అది అనవసరమైన ఒకటి. ఇది అసలు అక్కర్లేదు. అండ్ పబ్లిక్ అనవసరంగా కంపేర్ చేయడం మొదలు పెడుతున్నారు. నన్నడిగితే ఇది చాలా తప్పుడు విషయం. నేను 40 ఏళ్ళు సినీ ఫీల్డ్లో ఉండి ఈ స్థితికొచ్చాను. కాదు కాదు, మీకు అవును. 2 పట్టింది. పట్టింది. మీరు జానీ మేరా నామ్ అనే సినిమా చేశారు, వెంటనే సూపర్ స్టార్ అయిపోయారు. లేదు, కాదు కాదు, నేను మిగతా యాక్చువల్గా వాళ్ళకి ఈ ప్లేస్ కి రావడానికి 40 ఏళ్ళు పట్టింది, కానీ మీకు మాత్రం కాదు. కానీ ఈషాకి మీకొచ్చిన సక్సెస్ రాలేదనే మాట్లాడుకుంటున్నారు. ఇందులో మీ అభిప్రాయం ఏంటి? కొంతమందికి అది త్వరగా దొరుకుతుంది, కొంతమందికి టైం పడుతుంది. తనకి తగిన రోల్ ఇంకా దొరకలేదని చెప్పచ్చు. తనకి అలాంటి రోల్స్ దొరకాలని నేను అనుకుంటున్నాను. తను చాలా టాలెంటెడ్ అయినది.